అందరికీ హాయ్ అండి. టుడే M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎలా మిక్స్డ్ డిజైన్ అనేది చేయాలనేది నేను చెప్తాను. ఒక M³ క్వాంటిటీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సిమెంటు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటరు అండ్ కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ ఈరోజు నేను చెప్తాను. అది M25 గ్రేడ్ యాజ్ పర్ IS కోడ్ 456/2000. ఇది వచ్చి మన ఇండియన్ స్టాండర్డ్ కోడ్. మనం వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ M25 గ్రేడ్ కాంక్రీట్. ఇది వచ్చి మనకి ప్రిపరేషన్ ఈరోజు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు M25 గ్రేడ్ కాంక్రీట్ వచ్చి మిక్స్ ప్రపోర్షన్ 1:2. దిస్ వన్ అంటే ఇది వచ్చి సిమెంట్, శాండ్, ఇది కోర్స్ అగ్రిగేట్. ఓకేనండి. ఇప్పుడు మనకు వచ్చి ఇది యూనిట్ వెయిట్ అంటే యూనిట్ వాల్యూమ్ ఉండడం. వాల్యూమ్ వచ్చి మనము 1 M³ క్వాంటిటీకి అనేది ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది వచ్చి డ్రై డెన్సిటీ. డ్రై డెన్సిటీ వచ్చి మనకి 1.54 M³. ఇప్పుడు వచ్చి ఫస్ట్ వచ్చి సిమెంట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు వచ్చి మనకి సిమెంట్ ఎంత ఉందండి ఇక్కడ 1% ఇంటూ ఇది వచ్చి డ్రై వాల్యూమ్ మనకి 1.54 M³ 1.54 M³ బై ఇక్కడ మనకి మిక్స్ ప్రపోర్షన్ ఎంత 1+1+2 ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు వచ్చి 1 × 1.54/4. ఇక్కడ వచ్చి మనకి 1 × 1.54/0.385. నెక్స్ట్ ఇది వచ్చి ఒక ఫార్ములా అండి. వెయిట్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మనకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది 0.385 ఇంటూ మనకి సిమెంట్ డెన్సిటీ వచ్చి 1 M³కి 1440 kgs అండి బై ఇది వచ్చి మనకి నెక్స్ట్ 0.385 ఇంటూ 1440 ఇక్కడ చూడండి 554 kgs అండి. లైక్ మనం ఇక్కడ సరే ఒక 550 kgs తీసుకుందాం ఈజ్ ఈక్వల్ ఈ 550 బై మనకు ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చి 50 kgs ఈజ్ ఈక్వల్ 550/50 అప్రాక్సిమేట్గా 11 బ్యాగ్ సిమెంట్ అనేది మనం యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ శాండ్ లైక్ ఫైన్ అగ్రిగేట్. సేమ్ అండి. మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి మనకి 1% 1 × 1.54
డ్రై డెన్సిటీ అండ్ 1:1:2 is equal 1 into 1.54 1 into 1.54 by 1 plus 1 plus 2 385 అండి 0.385 m3. నెక్స్ట్ సేమ్ అండి, వెయిట్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ 0.385 ఇంటూ 4. మనకు వచ్చి శాండ్ ఫైన్ అగ్రిగేట్ డెన్సిటీ వచ్చి 600 kg to 700 kg ఫర్ m3 ఉంటుందండి. మనం అప్రాక్సిమేట్గా వచ్చి ఇప్పుడు శాండ్కి వచ్చి మనము 1740 అలా తీసుకుందామండి. వెయిట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ 0.385 ఇంటూ 1740 670 kgs శాండ్. ఓకేనండి, ఇది టన్నేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 0.67 టన్. నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్ అండి. ఇప్పుడు వచ్చి ఇది 2% అండి. 1:2 కదండి మనకి రేషియో. ఇప్పుడు ఇక్కడ 2 into 1.54 by 1 plus 1 plus 2. ఇక్కడ వచ్చి 2 into 1.54 by 1 plus 2 0.77 m3 అండి ఇది. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ weight is equal to volume into density 2 into 1.54 by 1 plus 1 plus ఇక్కడ వచ్చి మనకి 2% అండి is equal to 2 into 1.54 by 1 plus 1 plus 2 0.77 అండి టన్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి వెయిట్ అండి. వెయిట్ ఇంటూ డ్రై డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ 0.77 into 1550 1193 వచ్చిందండి. మన అప్రాక్సిమేట్గా 1.2 tons అండి. నెక్స్ట్ పార్ట్ వాటర్ సిమెంట్ రేషియో. మనకి వాటర్ సిమెంట్ రేషియో వచ్చి సిమెంట్ వెయిట్ ఆఫ్ సిమెంట్ మనకు వచ్చి ఇక్కడ 550 వచ్చిందండి. 550 kgs ఇంటూ వాటర్ సిమెంట్ రేషియో వచ్చి 0.55% అండి.
550 ఇంటూ 0.55 వచ్చి ఇక్కడ 302 కేజెస్ అండి, ఆర్ లీటర్స్, బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ వచ్చి అప్రాక్సిమేట్లో కాస్ట్ వచ్చి ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చి మనకు వచ్చి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చి 11 బ్యాగ్స్ వచ్చినాయండి. 11 బ్యాగ్స్ ఇంటూ మార్కెట్లో మనకు వచ్చి ఒక 400 ఉందండి అప్రాక్సిమేట్లో. వచ్చి చూడండి, ఇది 11 బ్యాగ్స్ ఇంటూ 400 కాస్ట్ 4400 వచ్చి సిమెంట్కి అవుతుందండి. నెక్స్ట్ శాండ్, $0.6 ఒక టన్ను అంటే మనకు వచ్చి ఇక్కడ ఇప్పుడు ఒక టన్నుకి వచ్చి అగ్రిగేట్స్ అండి, శాండ్ అండి 1350 సంథింగ్ అలా ఉందండి ప్రజెంట్. అంటే అప్రాక్సిమేట్ మీ ఏరియాలో ఎలా ఉందనేది మనకు తెలియదు, మా ఏరియాలో ఇంత ఉందండి. 0.67 ఇంటూ 1350 ఒక $900 అవుతాయి, ఇది అవుతుందండి. తర్వాత అగ్రిగేట్స్ అండి, మనకి అగ్రిగేట్స్ వచ్చి $1.2 టన్ అండి. మనకు వచ్చి ఇప్పుడు అగ్రిగేట్స్ వచ్చి ఫైన్ అగ్రిగేట్ మనకి ఒక మార్కెట్లో వచ్చి ఒక $1250 ఉందండి. 1.2 ఇంటూ 1250 అండి, ఒక $1500 ఇది అవుతుందండి. తర్వాత వాటర్ వచ్చి మనకి నార్మల్గా వచ్చి ఒక ఎంత అండి, ఇప్పుడు చూడండి ఒక 302 కేజెస్ అండి, అంటే లైక్ లీటర్స్. ఫర్ లీటర్కి వచ్చేసి ఒక 0.1 రూపీస్ వేసుకోండి. 302 ఇంటూ 0.1 ఒక $30 అండి. ఇది అప్రాక్సిమేట్గా నేను మీకు రేట్ అనేది ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఇది టోటల్ క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. 4400 ప్లస్ 900 ప్లస్ 1500 ప్లస్ 30 అప్రాక్సిమేట్గా ఒక $6830 అనేది మనకు అవుతుందండి. ఇది మనకి వచ్చి నార్మల్ జనరల్గా స్లాబ్లు వేసుకోవడానికి నార్మల్గా 1 BHK అలాంటివి ఉంటాయి కదండి, దాంట్లో అనేది ఇది యూజ్ అవుతుంటుంది. ఇది నార్మల్గా 1 M³ ఇంత రేట్ అనేది అవుతుంది అప్రాక్సిమేట్గా. మీ ఏరియాల్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అండి. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ లైక్, వాచ్ అండ్ మై వీడియోస్, అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.